హలో 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 వెల్కమ్ టు గానసుధ మన టాంటెక్స్ రేడియో ప్రతి ఆదివారం 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రసారం అవుతుందండి. మీరు చక్కగా న్యూ ఇయర్ వచ్చేసింది లక్ష్మి గారు. న్యూ ఇయర్ వచ్చేసి 10 రోజులు అయిపోయింది కదా. అయిపోయింది అప్పుడే- కానీ మనం ఇప్పటికి కూడా న్యూ ఇయర్ విషెస్ అంటే ఇయర్ చెప్పుకుంటాం అంతా కదా. చెప్పవచ్చు. ఇయర్ అంతా ఏంటంటే ఎప్పుడు న్యూ ఇయర్ మనకి. సో జనవరి జనవరిలో ఎస్పెషల్లీ ఇప్పుడు మేము ఈ ఫస్ట్ షో చేస్తున్నాం కాబట్టి మీ ఆర్జే సాయి, నేను మీ ఆర్జే లక్ష్మీ పాలేటి. హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ ఆల్ ద లిజనర్స్ అండి. విష్ యూ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్ అండి. నూతన సంవత్సరం వచ్చేసింది కాబట్టి మన టాపిక్ ఏంటో చెప్పబోయే ముందు న్యూ ఇయర్ పాట ఒకటి వేసుకొని పాటతో మొదలెడదాం. హ్యాపీ మ్యూజిక్ వింటూ ఈ షో ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాం. ఈ పాట మీ అందరి కోసం అండి. విష్ యూ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. మన్మధుడ ప్రేమకే కృష్ణుడను లీలకే చంద్రుడను రాత్రి ఇంద్రుడికి నేసరి నేనాడు నాట్యం చూడండి ఎదురేది లేదండి నే పాడు పాటలు వినరండి తాళాలు వేయండి ఊరిలో పేరున్నది వీడే సకల కళా వల్లభ హ్యాపీ టుడే టుడే సుఖమే ఇదే ఇదే కాలేజీ టీనేజ్ కన్నెలు వేశారు నా మీద
విన్నారు కదండి అద్భుతమైన పాట. హ్యాపీ 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 న్యూ ఇయర్ అందరికీ మరొకసారి. Yes. సో ఈ వారం మన Mhm. టాపిక్ ఏంటి లక్ష్మి గారు? ప్రతి సంవత్సరము అనుకున్నదే, ఉమ్, కానీ కొన్ని చేస్తాం, కొన్ని చేయం కదా మనకి. ఓ చాలా చెయ్యం actually. అంటే 10లో ఒకటనే చేస్తాం అని ఆశ అంతే, కానీ చేస్తాం ఒకటి. ఆ, నేను ఒకటి. ఒకటంటే 10, 9 మాత్రం పక్కకుంటే అదే, నెక్స్ట్ ఇయర్ పోస్ట్ పోన్ అలా అవుతుంటాయి. పోస్ట్ పోన్ అయింది ఈ So, సంవత్సరం. ఈ సంవత్సరంలో అంటే చిన్న క్వశ్చన్ సాయి, ఉమ్, మనము యాక్చువల్గా ఎందుకు ఈ అంటే ఇయర్లో ఫస్ట్ జనవరిలోనే న్యూ ఇయర్కి ఆ, ఎందుకు ఆ వర్డ్ వాడతాము? ఏ వర్డ్? ఒక వర్డ్ మన ప్రోగ్రామ్ ఆ. సంబంధించిన వర్డ్ ఒకటి ఉంది. నేను తెలుగులో చెప్పనా ఇంగ్లీష్ లో చెప్పనా? తెలుగులోనే మన ప్రోగ్రామ్. అది ప్రణాళికలు. ప్లాన్ వేసుకుంటాం, దానికి ఎలా ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటాం మనసులో, అవును. కానీ ఉమ్. ఇంప్లిమెంట్ చేసేది మీరు అన్నట్టు 10లో ఒకటా లేకపోతే దానికో 50% తర్వాత వస్తుంది. కానీ అది కూడా జనవరి ఫస్ట్కే ఎందుకు వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం 12 మాసాలు ఏమి చేయకుండా గడిపేశాం కదా. కదా? ఒక సంవత్సరం, కొత్త సంవత్సరం మొదలైతాం, చేద్దాము. కొత్తగా ఏదో చేద్దాము అనే Yes. ఫీల్ తో కొత్త బట్టలు కొత్త వేసుకుని బట్టలు వేసుకుని ఉమ్. కొత్త మైండ్ లో రెజల్యూషన్స్ వచ్చేసి, అబ్బా ఈ సంవత్సరం నేను ఏదో ఒకటి చేసేయాలి, ఏదో ఏదన్నా, ఒకటి పీకేయాలి. పీకేయాలని ఏమి చేసేది ఉండదు. సో అందుకని మన టాపిక్ కూడా అంటే నాకు అన్న నీకైనా కూడా మన ఇద్దరికి అనుకున్నదే ఈ టాపిక్ యాక్చువల్గా. Yeah. సో ఏంటంటే ఈ సంవత్సరంలో నాకు ఒక ప్రణాళికలు ఉన్నాయి, అంటే సమ్ పెట్టుకున్నాను నేను. ఓకే, సో అలానే మన శ్రోతలకు కూడా కొన్ని ఉంటాయి, చాలా ఉంటాయి అనుకుంటా. అంటే ఉంటే ప్రతి మనిషికి మనిషి కదా, ప్రతి మనిషి. ఒక మనిషికి ఒకటో రెండో పదో ఎన్నో Yes. పెట్టుకుంటారు. సో చేయాలి అనుకుంటారు కాబట్టి వాళ్ళ ఇది కూడా మనకు కాల్ చేస్తే మనం డెఫినెట్గా తీసుకుంటాము అది. ఆన్ కాల్ ఆన్ ఎయిర్. ఉమ్, సో నువ్వేమనుకో, అంటే 10 రోజులు అయిపోయింది సాయి, yeah. 10 రోజుల్లో ఏం చేసాము ఏం చేసామంటే ఎలా ప్రణాళికలు చేయాలా అని ఆలోచిస్తూ 10 కదా? రోజులు అయిపోయి ఇంకా ప్లస్లు మైనస్లోనే ఉన్నాం. ఉన్నాం. లాస్ట్ ఇయర్ చేయలేదు కదా, బ్యాలెన్స్ షీట్ వేసుకుంటున్నాం మనం. అదే అంతే. ఇంకెప్పటికైతుంది అది? మళ్ళీ జనవరి లోపు అయిపోతుంది, డిసెంబర్ 31 డిసెంబర్ 31 లోపు అయిపోతుంది. సో ప్రతి ఒక్క దానికి మనిషికి ఉమ్, ఆ, ఒక ఆలోచన, అంటే మన మైండ్లో ఒక మంచి మైండ్ సెట్ తోటి మొదలెడతాం కదా పొద్దున్న లేసినప్పుడు. అవును. సో డెఫినెట్గా ఇది చేద్దాము అని అనుకుంటాము, ఉమ్, అనివార్య కారణాల వల్ల కొన్ని చేయలేము. చేయగలం, కొన్ని చేయలేము. ఆ రోజు చేయలేము, ఆ రోజు కానీ ట్రై చేస్తాము. పోస్ట్పోన్ చేస్తాం. కానీ అదే టైంకి ఏదో ఆటంకం వస్తుంది, పోస్ట్పోన్ సరేలే కాసేపు అయిన వచ్చేద్దాం, కాసేపు అయిపోయి ఎండ్ అయిపోద్ది ఆ డే. సో నెక్స్ట్ డేకి వచ్చేస్తాం. సేమ్ నెలలు కూడా అలానే అయిపోతాయి, డిసెంబర్ వరకు వచ్చేస్తాం. సో నాకంటూ అంటే నా మైండ్లో ఉన్నది ఒకటి, నీ మైండ్లో ఉన్నది ఒకటి. మనం ఈ ప్రోగ్రామ్ అయ్యే లోపల ఏమనుకుంటున్నామో అట్లీస్ట్ ఒకటన్నా చెప్దాం మనం. ఓకే, సరేనా? సరే. నెక్స్ట్ పాటకి ఏమనుకుంటున్నావు లైనప్ చేస్తాం కదా, అంటే ఇది కూడా లైనప్. ఇది చాలా చాలా బాగుంది. సో మన పాటకి అంటే అనుగుణంగా ఏ పాట వేస్తే బాగుంటుంది అని, అంటే ఈ కొత్త సంవత్సరం లేకపోతే Beat song ఆ? బాగా హై బీట్ సాంగ్ వేద్దామా లేకపోతే బీట్ సాంగ్ వేద్దాం, ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ అది వేసాం కదా. స్లో సాంగ్ వద్దులే అప్పుడే, అదే Mood- స్లో mood సాంగ్ వద్దు. వద్దు, కానీ సూపర్ డూపర్ పాపులర్ సాంగ్ వేద్దాం. ఎస్, ఓకే, అందరికి ఇష్టమైన సాంగ్ ఇది మీకోసం అండి. ఆ సాంగ్ వేసే లోపు మన టాపిక్ ఫుల్ గా చెప్దామా? ఎస్, మన టాపిక్ ఏంటి? నా ఈ సంవత్సరం ప్రణాళికలు. సో నా ప్రణాళికలు ఏంటనేది మెల్లగా చెప్తాను, సాయి కూడా చెప్తూ నేను చెప్తాను. అలానే మరి మన శ్రోతల సంగతులు ఏంటి, వాళ్ళ నుంచి కూడా తెలుసుకోవాలి కదా మనం. కదా, తప్పకుండా. నాకు ఒకటి అనిపిస్తా ఉంది, మనం డిసెంబర్లో మన షో చేసేటప్పుడు ఒకటి అనుకున్నాం, ఎస్, కొత్త సంవత్సరం వచ్చినప్పుడు కొత్త కొత్త టాపిక్స్ తో ముందుకు వచ్చేద్దాం. అందుకని ఈ టాపిక్ తీసుకున్నాను ఈసారి. ఈసారి ఈ టాపిక్ తో మేము ముందుకు వచ్చిన కారణం కారణం కూడా కూడా అది మేము Yeah. క్రితం సంవత్సరం వేసుకున్న ప్రణాళికను బట్టి స్టార్ట్ చేసాం. ఎస్, సో ఫస్ట్ ప్రణాళిక అయిపోయింది. అంటే అనుకున్నాము. సో కొందరితో మాట్లాడి ఫిగర్ ఇట్ అవుట్, ఓకే, ఏం చేయాలనేది తొందరలోనే నెక్స్ట్ మంత్ అలా 80% నేను చేస్తాము. ఓకే, కానీ సాయి అన్నట్టు వి స్టార్టెడ్. ఎస్, ఎట్లీస్ట్ స్టార్ట్ చేసాం. ఎందుకంటే మీరు లాస్ట్ ఇయర్ అబ్జర్వ్ చేస్తుంటే మన శ్రోతలు మా టాపిక్స్ వచ్చేసి మా
ఎప్పుడు ఐదర్ పండగల గురించి గానీ, ఏదో ఒక ప్రత్యేక విషయం మోస్ట్లీ గురించి ఫన్ గానీ గానే వెళ్తాను. మాట్లాడాం. మనం యాహ్! వెళ్ళేదన్నీ ఫన్ గానే, సీరియస్ గా ఏం మన తీసుకోము. ఎక్స్‌పీరియన్సెస్ గురించి Yes. మాట్లాడుకున్నాము. వేరే వాళ్ళు ఎవరన్నా షేర్ చేసుకున్న ఎక్స్‌పీరియన్సెస్ కూడా మనం చిన్న కలుపుకొని స్టోరీ మాట్లాడుకున్నాం. అంతే. ఒక అ టాపిక్ ఆ! తీసుకోవటం, వాళ్ళవి మనకు తెలిసింది, మనం అనుభవంగా ఏదైతే ఉందో అది మన శ్రోతలతోటి పంచుకోవడం పంచుకున్నాం. జరిగింది. యాహ్! అది. సో, సో ఈ సంవత్సరం ఈసారి హ్మ్. కొందరితోటి కొందరితో మనం ప్రముఖులు అప్పుడే అనుకోవద్దు. రివీల్ చేయొద్దు. కాదు, రివీల్ ప్రముఖులు అనుకోవద్దు. అది. కానీ అందరికి తెలిసిన మనుషులే వాళ్ళు. వాళ్ళతో మనం ముచ్చట్లు. అది. అది ప్రణాళికలో ఉన్నది. ప్రణాళికలో ఉంది. అది ఫస్ట్ ప్రణాళిక. సో, అది ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో రాను రాను మన షోస్ ద్వారా మీ అందరికి. చూద్దాం. ఓకే. యెస్. సో, ఈ పాట మీ అందరికీ అండి. హై బీట్ సాంగ్ చాలా కానీ సూపర్ హిట్. ఈ సాంగ్ అంటే ఈ మూవీ పేరులో ఉన్నది యాహ్! మొన్నే ఆ పండగ కూడా అయిపోయింది కాబట్టి కదా! ఎస్ వైకుంఠపురం. ఎస్ అలా వైకుంఠపురం. వైకుంఠ వైకుంఠ ఏకాదశి ఏకాదశి అయింది. ఐ థింక్ 30th అయింది, డిసెంబర్ 30th అయింది. డిసెంబర్ 31st అయింది. జస్ట్ వీఆర్ ప్లేయింగ్ Yeah. అదే అట్లాంటి పాట, అంటే ఆ పాట కాకపోయినా పేరు తగ్గట్టు అది. పాట. Yes. ఓకే. ఈ పాట మీకోసం అండి. బ్రదర్ ఆపమ్మా, ఈ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా? అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం. ఎవరి గురించి మాట్లాడదాం? ఆ రెడ్డి గారు ఈయన లైఫ్లో స్పైస్ ఉండదు. శేఖర్ సార్, అబ్బో ఇది బాగా ఏ సర్టిఫికెట్ వద్దులే. ఆడు ఇడు వద్దబ్బా, మనం ముచ్చటే చెప్పుకుందాం. బంటూ గానికి 22 బస్తిల మస్తు కట్అవుట్, బచ్చా గాన్ల బ్యాచ్ ఉండేది వచ్చినమంటే సుట్టు, కిక్కే సాలక ఓ నైటు, ఎక్కి డొక్కు బుల్లెట్, సందుల మందు కోసం ఎతుకుతాంటే రూటు, సిల్కు షీరగట్టుకోని చెడు వీరు మెరిసినట్టు, బొట్లం గట్టిన బిర్యానీకి బొట్టు బిల్ల పెట్టినట్టు, బంగ్లా మీద నిలుసోనుందిరో ఓ సందమామ, సుక్కదాగక చక్కరొచ్చెర్రో వందమ్మావ, చింక లెక్క దుంకుతుంటెరో ఆ సందమావ, చుంకి జారి సిక్కుకుందిరో నా దిల్లుకు మావ. రాములో రాములా నన్నాగం చేసిందిరో, రాములో రాములా నా పానం తీసిందిరో, రాములో రాములా నన్నాగం చేసిందిరో, రాములో రాములా నా పానం తీసిందిరో, రాములో రాములా నన్నాగం చేసిందిరో, రాములో రాములా నా పానం తీసిందిరో. రాములో రాములా నన్నాగం చేసిందిరో, రాములో రాములా నా పానం తీసిందిరో, రాములో రాములా నన్నాగం చేసిందిరో, రాములో రాములా నా పానం తీసిందిరో. తమ్మల పాకే వేస్తుంటే కమ్మగ వాసన వస్తావే, ఎర్రగా పండిన బుక్కలు రెండు యాదికొస్తాయే, అర పువ్వుల అంగి వేస్తుంటే గుండి నువ్వై పూస్తావే, పండుకున్న గుండెల దూరి లుల్లే చేస్తావే, అర ఇంటి ముందు లైటు మిణుకు మిణుకుమంటే నువ్వు కన్ను కొట్టినట్టు సిగ్గు పుట్టిందే, సీర కొంగు తలుపు సాటు సిగ్గుకుంటాంటే నువ్వు లాగినట్టు ఒళ్ళు చల్లుమంటాంటే. నాగస్వరం ఊదుతుంటే నాగు
పాముగినట్టు ఎంటావడి వస్తున్నా నీ పట్ట గొలుసు సుప్పుడింటూ పట్టనట్టే తిరుగుతున్నవే ఓ సందమావ పక్కకు పోయి తొంగి చూస్తవే ఏంటెక్కురమావా చూసారు కదండి ఆ సూపర్ ట్రెండింగ్ సాంగ్. ఆ పాట నాకు ఎలా గుర్తుండిపోద్దంటే, దాంట్లో వాళ్ళు జాకెట్ తీసి ఒక చేతి మీద జాకెట్ పెట్టుకుని ఆ డాన్స్ స్టెప్ ఎంత పాపులర్ అయిందంటే ప్రతి షోస్ లో కూడా వేస్తున్నారు. చిన్న పిల్లాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆ స్టెప్ మర్చిపోని వాళ్ళు లేరు, చెయ్యని వాళ్ళు కూడా లేరు అనుకుంటున్నాను నేనైతే. అంటే That's ఏ right. పార్టీలో ఏదైనా డాన్స్ సంగీత్ కానీ ఏది అంటే జరిగినా మోస్ట్లీ అలానే ఆ, వాళ్ళు మూవీస్ లో చూసి అది స్టెప్స్ అలానే ఫాలో ఆ అవుతుంటారు. స్టెప్ ఎస్పెషల్లీ కొన్ని ఏమంటారు దాన్ని నేను నార్త్ ట్రెండ్ వాళ్ళలో క్రియేట్ చూస్తాను చేస్తుంది. యాక్చువల్ గా అవి. అవునా? అట్లా నార్త్ నేను మన దాంట్లో ఎక్కువ అంత చూడలేదు కానీ నార్త్ అంటే వాళ్ళే మా ఆఫీస్ లో ఈ దివాళీకి డాన్సెస్ అంటే నార్త్ అమ్మాయి అసలు అది ఒక్కసారి చూసింది, చూసావా? అది ఒక్కసారి వాళ్ళే చూసి ఆ చేస్తారు. స్టెప్స్ భలే పట్టేసి చేసేసింది. అసలు నేనైతే అది ఎన్నిసార్లు ట్రై చేసినా రాలేదు. అబ్బా ఇప్పి వేయటమా మన వల్లగా. జాకెట్ ఇప్పడం వరకు వస్తుంది. సో అది ఇట్స్ లైక్ కానీ ఓకే. ఇందులో మంగ్లీ ఐ థింక్ చాలా తక్కువ రేర్ అంటే తన సాంగ్స్ అన్ని ప్రైవేట్ ఆల్బమ్ అవును. సో ఈ మైట్ బి సాంగ్ మంగ్లీ కూడా పాడింది అందులో. పాడారు. Yeah, అంటే సింగర్స్ వాయిస్ వచ్చేసి అనురాగ్ కుల్కర్ని ప్లస్ మంగ్లీ మంగ్లీ పాడారు. మంగ్లీ మైట్ బి అది 5th మూవీ 6th మూవీ అనుకోండి. షీ స్టార్టెడ్ హర్ అంటే మూవీస్ లో కూడా 17 నుంచి ఫస్ట్ డెబ్యూ చేయడం జరిగింది. తన సాంగ్స్ అప్పటి నుంచి రావడం జరిగింది. Yeah. సో ఇందులో కూడా తను 2 సాంగ్స్ పాడినట్టుంది మంగ్లీ ఈ మూవీలో. ఓకే. కానీ ఈ తమన్ మ్యూజిక్ Mm. అస్సలు అద్దిరిపోతుంది అనమాట, అది లిరిక్స్ కూడా. కానీ అది సక్సెస్ఫుల్ మూవీ ఫర్ Yeah. తమన్ ఆల్సో. అవును. ఈ మూవీ ఈ మూవీ ఇక్కడి అయ్యాక నుంచి ఆయన అందుకే టర్న్ అయింది ఫుల్ ఆయన కెరియర్. త్రివిక్రమ్ మూవీ కూడా Mm. ఇది. ఓకే. సో సో మీరు అనుకున్నాం కదా ఎస్ ప్రణాళిక. Yes. నా ఫస్ట్ ప్రణాళిక ఏంటో తెలుసా? ఎవ్రీ డే అందరం అనుకుంటాం ఎక్సర్సైజ్ చేయాలి, జిమ్కి వెళ్ళిపోవాలి, అది చేయాలి, ఇది చేయాలి, బాడీ బిల్డ్ చేయాలి, ఆర్ హెల్దీగా ఉండాలి. అవును. ఓకే, ఏదో ఒకటి అనుకుంటాం కదా. నేను అంత పెద్ద లాంగ్ టర్మ్ ప్రణాళిక కాకుండా ఓకే. అంటే ఎవ్రీ ఇయర్ వేసుకున్న జిమ్ మెంబర్షిప్ కూడా కట్టి వెళ్ళినవి కూడా ఉన్నాయి. అంటే తప్పదు. సంవత్సరం కూడా కట్టి వెళ్ళి ఫిట్నెస్ కడతాం ఆ, అనుకుంటే పక్కన పెడతాం. అది ఒక్కరోజు కూడా వెళ్ళలేదు నేను. సంవత్సరం First- డబ్బులు ఇచ్చాం, లేదు ఫస్ట్ ఫస్ట్ డే వెళ్తాం అది అంతే. ఒక్క ఒక్క అంటే రోజే. పేమెంట్ చేస్తాం ఆ రోజు వెళ్తాం అంతే. దాని తర్వాత తర్వాత వెళ్ళాం, దాని మొహం కూడా చూడలేదు. సో ఏ మెంబర్షిప్ ఏమీ లేదు. ఎవ్రీ డే 5 minutes 5 minutes తో స్టార్ట్ చేద్దామని. ఎక్కడ స్టార్ట్ చేద్దామని. 5 minutes యోగా, ఓకే 5 minutes ఎవ్రీ డే 5 minutes యోగా అంతే. Okay. నేను ఎక్కువ టైం కూడా పెట్టుకోవాలా. Okay. నాకంటూ ఒక 5 ఒక మూల minutes కూర్చుని ఏదో ఒకటి అలా అంటే- మెడిటేషన్ అనుకో, లేకపోతే యోగా మామూలుగా అనేది అంటే నువ్వు ఒక ప్లేస్ ఒక ప్లేస్ పెట్టుకుని అక్కడ అదే ఏదో ఒకటి. అంటే యోగాలో చాలా ఉంటాయి కదా ఆసనాలు, ఏదో ఒకటి దాని మీద ఫోకస్ చేద్దాం. అది అలారం మాత్రం పెట్టుకున్నా. అది ఎప్పుడు మోగుతుందా అని ఉంటుంది మనకి జాస్ అంతా. అంటే దట్స్ మై బ్యాడ్ హ్యాబిట్. అవునవును. అలా మోగలేదేంటి? ఇంకా మోగలేదు. దాని మీద చూస్తూ ఉంటాం. సో అది కూడా పక్కన పక్కన పెట్టేసి మోగినప్పుడే అది అంటే పెట్టకుండా మనం టైం చూడకుండా టైం చూడకుండా ఒక 5 minutes ఏదో ఒక టైంలో నువ్వు ఏంటి ఏదో ఇప్పుడు పాట మనకి 4 నిమిషాలు ఎంతో సేపు ఉంటది కదా. ఒక పాట పెట్టుకుని ఆ పాటతో పాటు Light. నీకు వచ్చిన యోగా చేయడమే. Yes. లైట్ మ్యూజిక్ అంటే పెట్టుకుని. బ్రెయిన్ కి అంటే ఒక పీస్ ఆ అదే. టైం అట్లీస్ట్ మెడిటేషన్ లో ఉన్న యోగాలో ఏది ఉన్నా ఆ. కూడా మనకేంటి ఆ 5 minutes అక్కడేం జరుగుతుంది ఇక్కడేం జరుగుతుంది అది ఆలోచించకుండా చెయ్యాలి. చేసేది గుడ్ అది ఫర్ అంతే. ప్రణాళిక ఆ, బెస్ట్. అది ఎందుకంటే ఫస్ట్ వాట్ ఎవర్ నువ్వు అనుకున్నాక 5 నిమిషాలు అనుకున్నా చాలా, తర్వాత వీల్ ఇంక్రీజ్ ద టైం. అది తర్వాత సంగతి. Yeah. ముందు అసలు 5 నిమిషాలు So, ఈ 10 రోజులు at least 10 చేస్తున్నావా? రోజులు చేసావా? చేసా. చేసావా? Yes.
1 వీక్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. మిగతా 3 రోజులు ఏమైంది? పార్టీలు, న్యూ ఇయర్ పార్టీలు లేకపోవడం టైంకి. టైంకి ఏ టైం అయినా చేయొచ్చు. ఎనీ టైం, అంటే నీ కానీ- వర్క్ రిలేటెడ్, అంటే ఆ టైం ఇది కాకుండా ఎనీ ప్లేస్. కానీ ఒకటి లక్ష్మి గారు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆ రోజు ఆ 5 మినిట్స్ చేసినా సరే ఆ మైండ్ వేకప్ అయింది, ఫ్రెష్ ఉంటది. అందుకని నిద్ర లేవగానే ఆ, బ్రష్ చేయకుండా కూడా కొందరు చేస్తారు. ఎందుకంటే పక్కన బెడ్ పక్కనే కూర్చుని ఎందుకు చేస్తారు అంటే, ఉమ్, నిద్ర లేవగానే అంటే మన మైండ్ కూడా, అంటే బాడీ ఇట్లా తేలిపోయినట్టు ఉంటుందని. ఉమ్, దట్ వాజ్ నేను స్కూల్లో ఉన్నప్పుడు ఉమ్, మా స్కూల్లో అంటే నేను చదివి వివేకానంద స్కూల్ అనమాట. ఉమ్, సో ఎవ్రీ సాటర్డే మాకు రామకృష్ణ మఠ్ నుంచి వచ్చేవాళ్ళు. ఓకే. సో వాళ్ళు అనేది నిద్ర లేవగానే వాళ్ళు అనేది ఏంటంటే, నిద్ర లేవగానే మీరు చేయాల్సిన పనులు ఏంటి, ఉమ్, వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన Correct. తర్వాత బ్రష్ చేయడం అది. ఆ, బ్రష్ కన్నా ముందు 5 ముందు. మినిట్స్ అనేది మీకు మీరుగా, అంటే మన Focus పీస్ on yourself ఎందుకంటే అంతే. మన బాడీ కూడా లైట్ గా ఉంటుంది అప్పుడే వేకప్ అవుతా ఉంటది Yes. కాబట్టి. సో ఉమ్, బెటర్ ఏంటంటే ఆ టైంలో మనం గనక మేల్కొని చేయగలిగితే బెటర్. అది కానీ 5ంటికి లెగం కాబట్టి లేచినప్పుడు చేయాలి. Yes. అంటే 6 o'clock తప్పదులే, మనకి మన అలారమ్స్ మోగుతాయి బ్రెయిన్ లో. డెఫినెట్లీ. సో అది కదా నా ఫస్ట్ ప్రణాళిక. మిగతా ఈ లక్ష్మి గారు మళ్ళీ ఈ పాట అయ్యాక వచ్చి వినిపిస్తారు. సో ఇది కూడా రీసెంట్గా ట్రెండింగ్ సాంగ్ అండి. మీరు ఎవ్వరు పెట్టినా ఈ పాట మాత్రం Why are you not investing? ఓకే. సో మనం ఆన్లైన్ పాటలు వింటున్నాం కాబట్టి తప్పట్లేదు. అందరికీ తెలిసినయే Yes. యాడ్స్ వస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా, కట్ కాంట్ చేయలేదు అవాయిడ్ చేయలేము. కొన్ని. సో ఇందాక హై బీట్ ఎనర్జీ సాంగ్స్ ఎందుకు వేస్తున్నాము, ఈ జనవరి మొదలైంది కదా, అందరూ వేకప్. ఆల్రెడీ మన ఇది గానసుధా సెకండ్ షో అనుకుంటున్నాం కదా. ఏంటి? ఫస్ట్ వీక్ అయిపోయింది కదా, అవును, సెకండ్ షో. Yes. ఇది లేటెస్ట్ మూవీ కూడా. అసలు కొందరైతే మీనింగ్ తెలవట్లేదు అంటున్నారు, కానీ ఏఆర్ రెహమాన్ అవును, Music, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అని కాదు, దీంట్లో ఆ ఫస్ట్ 2-3 వర్డ్స్ తోనే అసలు ఆ సాంగ్ ఏమంటారు దాన్ని, కట్టిపడేస్తుంది అనమాట. కానీ అర్థం కావట్లేదు అంటే ఎవరికి ఆ మీనింగ్, అంటే వర్డ్ అర్థం కావట్లేదు అంటున్నారు, కానీ అందరూ వింటున్నారు. మన దేశమే కాదండి, అన్ని దేశాల వాళ్ళు కూడా విని దానికి స్టెప్స్ వేస్తున్నారు. అంటే ఏంటో తెలవట్లేదు. సో ఈ పాట విని ఎవరికైనా తెలిస్తే మాకు షేర్ చేయండి ఈ మీనింగ్, లేకపోతే విని ఎంజాయ్ చేయండి. ఎస్. ఓకే, ఈ పాట మీ అందరి కోసం అండి. ఆ చంద్రుల్లో బుక్క జారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. దీనందాలో తిక్క, దీనేశాలో తిక్క, నా గుండెల్లో పొత్తాందే ఉక్క. ఓ చికిరి 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 పడతా 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 వెనకే పడతా. సరుకు సమాలు చూసి మీ సొల్లేసి ఏసేకే కా చికిరి చికిరి గుండె సొరకెట్టేశాక. ముందు వెనక ఈడే గాలి పొక్కేసిందే పిల్ల. చికిరి చికిరి ఆడుగుల మచ్చైన పిల్ల. ఆ చంద్రులో ముక్క జారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. ఆ ముక్కుపై పెట్టి కోపం తొక్కేసావే ముక్కే రంధ్రం. చింతాకులా ఉందే పాదం, సిర్రాకులే నడిసేవాటం. ఏ బొక్కవో ఉందాలు ఒళ్ళంతా వంకీలు, నీ మధ్య దాగిందా
చూసింతే సూత నీలో వగలు రాసేతారు గాయకరాలు నువ్వే నడిచిన చోటంతా పొర్లు దండాలు ఓ చికిరి 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 పడతా 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 వెనకే వెనకే పడతా ఆ చంద్రుల్లో ముక్క చారిందది నక్క నా ఒళ్ళంతా ఆడిందే దైదక్క దీనందాలో లెక్క దీనేశాలో దిక్క నా గుండెల్లో పొత్తా ఉందే ఒక్క నచ్చేసావే మల్లె గంప నీ అందాలే నాలో దెంప ఏం తిన్నావో కాయ దుంప నీ ఎవ్వరం మెరదా ముంప నీ చుట్టూరా కళ్ళేసి లోకుట్టే నమిలేసి లొట్టేసి ఊరాయి నోట నీళ్ళు నీ సింగారాన్ని చూస్తా ఉంటే సొంగ కాసుతుందే గుండె బెంగ నిద్రని మింగే హండే సయ్యాలేసే సయ్యాలే చిగిరి 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 పడతా 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 వెనకే వెనకే పడతా ఆ చంద్రులో ముక్క చారిందేది నక్క నా ఒళ్ళంతా ఆడిందే దైదక్క దీనందాలో లెక్క దీనేశాలో దిక్క నా గుండెల్లో పొత్తాందే ఉక్క చికిరి 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 పడతా 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 వెనకే వెనకే పడతా సరుకు సమాను చూసి మీసలేసి ఏసేకేగా చికిరి చికిరి గుండె సురకెట్టేసాక విన్నారు కదండి, అద్భుతమైన ట్రెండింగ్ పాపులర్ సాంగ్ ఆడపిల్ల గురించి ఒక మిలియన్స్ slack పైన ఉంది. ఇది Actual గా ఆడపిల్ల గురించి సాంగ్ అయితే ఇప్పుడు మనం కాలేజీ రోజుల్లో గానీ ఎవరైనా అబ్బాయి అమ్మాయి వెంట పడడం దానికి వచ్చిన అదే ఆ సాంగ్ నార్త్ ఇండియన్ ఆయన మోహిత్ చౌహాన్ అని అతను పాడేది మోహిత్ కూడా చౌహాన్ పాడింది, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, లిరిక్స్ వచ్చేసి బాలాజీ. ఉమ్. ఓకే, అద్భుతమైన ట్రెండింగ్ సాంగ్. నాకు దీని మీద చాలా వీడియోస్ ఉన్నాయి. ఉన్నాయి ఓకే, ఈ సాంగ్ ఆల్బమ్స్ ఆల్బమ్స్ అని కాదు, లేదు చాలా సాంగ్ ది ఆల్బమ్స్ వస్తున్నాయి, ఓకే ఆల్బమ్స్ వస్తున్నాయో రీల్స్ చేస్తా ఉన్నారు. రీల్స్ చేస్తా ఉన్నారు. reels దాంట్లో ఒక ఫన్నీ రీల్ కూడా ఉంది. ఏంటిది అది చెప్పచ్చో లేదు తెలియదు, రేడియో అంటే రీల్ రీల్ అంతే. ఫన్నీ. ఆ కాన్సెప్ట్ ఏంటో చెప్తాను, అది మీరే చూడు. ఇమాజినేషన్ వదిలేస్తారు. Yes. ఓకే, మ్మ్. ఒకళ్ళు ట్రెండింగ్ స్టెప్ ఉంది కదా, చిక్రీ చిక్రీ అని ఒక కర్ర పట్టుకుని ఒకళ్ళు అవును. అలా కూర్చుని స్టెప్ వేసేటప్పుడు పొలంలో వేయడానికి ట్రై చేస్తున్నారు. ఒక అబ్బాయి వీడియో తీస్తున్నారు. ఓకే పొలంలో ఆ కూర్చుని ఎప్పుడు కూర్చుంటారో తెలుసు కదా. ఓకే గాట్ ఇట్ నౌ ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్. ఓకే సో అది కూడా రీల్ చేస్తున్నారంటే ఏం చెప్పలేం కానీ కాంట్ సే ఎనీథింగ్. కాదు, అటుగా వెళ్ళే రైతు ఒక ఆయన ఏంటి ఇబ్బంది పడుతున్నారా, మంచినీళ్ళు ఎక్కువ తాగండి. ఐడియా ఇచ్చిపోతున్నారు. ఈ పాటకు ఆ విధంగా కూడా చేశారంట పాపం. రామ్ చరణ్ ఫన్ కాన్సెప్ట్ అండి. మేము ఓన్లీ Just ఎవరిని విమర్శించడానికి Yeah, కాదు, ఉద్దేశించి just కాదు. ఊరికే Yeah, ఫన్ గా ఎంటర్టైన్మెంట్ కోసం మాట్లాడుతున్నాం. మోస్ట్లీ మన షో అన్ని కూడా సాయి Yeah. అంత ఫన్ గానే చేస్తాం, ఇప్పుడు సీరియస్ గా అదే. ఇంతవరకు కూడా. అంతే. సో ఏంటంటే ఒక ఆర్జేగా మనము ఒక టాపిక్ ఎన్నుకుని కూడా సీరియస్ గా చేస్తే అది అంటే ఆ, ఇట్ వోంట్ లుక్స్ గుడ్. అంటే అది స్క్రిప్ట్ రాసుకుని వచ్చి డైలాగ్ కాదు కదా ఇది మనం సో చేసేది. అప్పటికప్పుడు మనం అనుకుని ఆ. మేము మాట్లాడుతూ ఉంటామండి, ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. క్షమించండి మమ్మల్ని. అంతే. సో ఇది ఓన్లీ ఫన్ గా చేస్తున్న మా షోస్ అన్నమాట. అది సో గానసుధలో ప్రతిసారి మేము చేసే షో కూడా ఏంటంటే ఎన్నో ఏళ్ల నుంచి చేస్తున్న షోస్ కూడా కొన్ని ఏమో టాపిక్ వైజ్గా స్క్రిప్ట్ వైజ్గా వస్తాయి. సో నేను సాయి తీసుకునేది ఏంటంటే ఫన్ గా చేద్దాం అంటే ఉద్దేశంతోనే. మా ఎక్స్పీరియన్సెస్ వేరే వాళ్ళు షేర్ చేసినాయి, లేకపోతే మేము రీసెంట్ గా అబ్జర్వ్ చేసినవి మీతో పంచుకుంటాం అనమాట. Yeah. అంతే. సో
ఎలా అంటే మేము శ్రోతల్ని ఎలా Entertain. భావిస్తామంటే ఎంటర్టైన్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ మేమేదైనా షేర్ చేసుకునేది కూడా ఉపయోగపడాలి వాళ్ళు. ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో తప్ప ఎవరిని విమర్శించడానికి కాదు, ఎవరిని పాపులర్ చేయడానికి కాదు, ఎవరిని అంటే నాన్ పాపులర్ చేయడానికి కూడా కాదు. కాదు. అది సో డిప్లొమాటిక్. అంతే. ఓకే. సో ఇంకొకటి లక్ష్మి గారు, Yeah. నేను లాస్ట్ ఇయర్ ఏం నేర్చుకున్నాము, ఈ సంవత్సరం ఏం నేర్చుకోవాలి జీవిత పాఠాలు అంటే మనకి ఇప్పుడు ఏఐ బాగా వచ్చేసింది కదా. వద్దమ్మా దాని గురించి చెప్పాలంటే అసలు చనిపోయిన వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నట్టే ఉంది అది. నిజంగా మీరు ఎప్పుడు చేశారా అనిపించి అంత, కానీ ఇంత అడ్వాన్సా? అడ్వాన్స్ అంటే Oh my అన్ఇమాజినబుల్ God. అన్నమాట. మొన్న మీరు చూసుంటే న్యూ ఇయర్ కూడా చాలా మంది జిఫ్స్ వస్తాయి, క్లిప్పింగ్స్ వస్తాయి కదా, హ్యాపీ న్యూ ఇయర్. అవును. ఒకటైతే సూపర్ డూపర్ చిన్ని కృష్ణుడిది ఏఐ ఇమేజ్ బాగుంది. క్రియేట్ అయింది. Yeah. అసలు ఎంత చాలా బాగా చిన్న చేస్తున్నారంటే baby. లాస్ట్ ఇయర్ మొదలైన ఏఐ క్రేజ్ ఇంకా కంటిన్యూ అవుతా ఉందండి. కంటిన్యూటింగ్ ఆన్ గోయింగ్ ఇంకా, ఆన్ గోయింగ్, ఎందుకంటే ఫ్యూచర్ లో సో వచ్చేది అది. ఒకటి ఏంటంటే మనమైనా మారాలి, ఆ మార్పుకు తగ్గట్టు మారాలి, తప్పదు. మారాలి, తప్పదు. Mm. మార్పుని స్వీకరించే వాళ్ళే ముందుకెళ్తారు. అదే లైఫ్. అదే లైఫ్ ఎస్ కదా. మనమే మారకుండా అక్కడే ఉండిపోతాను నేను ఇంతే అంటే కుదరదు. మోనార్క్ అసలు కుదరదు, కదలదు. కదలదు. ఎందుకంటే ఇంకా అంటే ఇంప్లిమెంట్ చేయడానికి ఏమున్నది, అది రొటీనే కదా అది. అవును. ఈ రోజు నేను ఏది చేయాలనుకుంటే అదే నడుస్తుంటుంది కానీ నెవర్ ఎండ్ అది. ఎందుకంటే అది కంటిన్యూగా వెళ్తుంది. సో మనం ఏంటంటే బయట ప్రపంచం ఉమ్, ముందుకు వెళ్తుంది, మనం అవును. కూడా వాటితో పాటు వెళ్తే బాగుంటుంది. కదా. లేదు నీ వెనక్కపోతానంటే కుదరదు. రివర్స్. టెక్నాలజీ కానీ ఉద్యోగాల దగ్గర నుంచి మన చదువుల దగ్గర నుంచి ఏదైనా చదువుతున్నాం కదా ఆ, కదా, ఫస్ట్ నుంచి 10th వరకు వచ్చాము, అవును. చదువుతుంటేనే మళ్ళీ ముందుకు వచ్చాం. 10th తర్వాత ఏం చదవాలనేది మనకేం తెలుస్తుంది, ఓకే +2 చేయాలి, అది తర్వాత తర్వాత డిగ్రీ degree. చేయాలి, తర్వాత తర్వాత బీటెక్ చేయాలి, అట్లా మాస్టర్స్ ఎలా masters. వచ్చినాయి, తర్వాత ఉద్యోగం చేయాలి. ఉమ్, ఉద్యోగం కూడా మనం ఒకటే చేయట్లేదు కదా, కాదు. వర్క్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో చేస్తుంటాం. ఎగ్జాక్ట్లీ సో లైఫ్ కూడా అంతే. same. ఇప్పుడు మనకి వంట రాదని కూర్చుంటే ఎవరన్నా వచ్చి చేసి పెడతారా? లేదు కదా, మనమే లేదు కదా, చేసుకోవాలి. మనమే కాల్చుకోవచ్చు. ఎన్ని Experience. కాల్చుకుంటేనే ఎక్స్పీరియన్సెస్, చక్కగా మంచి వంట. ఇప్పుడు లక్ష్మి గారు చేసిన ఏదైనా స్వీట్ ఉందంటే అది అమృతం ఎలా అవుతుంది? ఆవిడ ఎన్నో ఫెయిల్స్ చూసి ఏమో కానీ సాయి ఆ, 99% ఫెయిల్యూర్ అయితే కాలేదు, 1% అయి ఉండొచ్చు. కానీ మీరు మై- బాగానే అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ చేస్తారా? లేకపోతే ఎర్రర్ ఉండదు. ఆ, ఒక్కసారి మైండ్ లో అట్లా అనుకున్నానంటే అది వెళ్ళిపోవాల్సింది. అయితే మీరు కరెక్ట్ గా ప్రాసెస్ ఫాలో అవుతారు. యా, అంటే అది నేను ఎక్కడ కాపీ కొట్టను. ఆహా, ఫస్ట్ అదే. థింగ్ ఏంటంటే కుకింగ్ లో ఆ, ఐ డోంట్ నో, గాడ్ గిఫ్ట్ అనుకోవాలి నేను. ఉమ్, ఆ, అది నేను ఈరోజు ఇది చెయ్యాలి అంటే అది చేస్తాను, ఉమ్, ఎవరు చేయని కూడా నేను చేస్తాను, ఆ, అది సక్సెస్ఫుల్ అవుతుంది ఎప్పుడు కూడా. అంటే నా పేరులో, అంటే ఆ పేరు పెట్టిన వాళ్ళు చేస్తారని అంటలేదు, చాలా మంది అంటారు ఉమ్, నీ పేరులో అన్నపూర్ణ. అన్నపూర్ణ అనేది ఉంది, ఉమ్. నీకు అది అంటే మీ పేరెంట్స్ పెట్టిన తగ్గట్టు నువ్వు చేస్తావు. నా ఫ్రెండ్స్ కానీ, ఆ, అంటే నా ఎవరైనా స్కూల్మేట్స్ కానీ circle. ఎవరైనా సరే, ఉమ్. నేను ఏదైనా ఫోటో పెట్టిన ఏదైనా అసలు ఎలా చేసావు ఇది, అలా ఆ. దాంతో కూడా చేస్తారు, గిడ్డతో కూడా చేస్తావు. చేయొచ్చు కదా, గ్రాస్ కనుక. అది కొంతమందికి సాధ్యం అవుతుందండి. So- ఎందుకంటే వాళ్ళు ఒక ప్రాసెస్ అనుకుని వాళ్ళ మైండ్ లో ఇది ఒక స్టెప్ బై స్టెప్ చేసి ఫాలో అయితే అది Yes. కరెక్ట్ గా సక్సెస్ అవుతుంది. సో అది మీరు ఒక చేయరు అంటారు, అది process- చేయరు అంటారు, ఆ. కానీ ఎందుకు చేయకూడదు ఎందుకు అంటారు. చేయకూడదు? అదే మీరు అది. అన్నట్టు ఏదన్నా మనం మార్పు చెయ్యాలి అనుకుంటే డెఫినెట్ గా చేయగలం, సక్సెస్ అవుతుంది. కాకపోతే అవ్వాలనే ఆ అనుకుని ప్రాసెస్ చేయాలి. కరెక్ట్ గా ఫాలో అవ్వాలి. ఫెయిల్ అనేది మైండ్ లోకి రాకూడదు. రాకుంటే ఉమ్, డెఫినెట్ గా సక్సెస్ కి అది. మనం ముందరికెళ్ళాలి. Yeah. అందుకనే కదా మనకి అంటే ఇయర్ లో నేను ఉమ్, అనుకున్నది కూడా, నేను అనుకున్నది ఒకటి అనుకున్నాను, ఉమ్, అది చేయగలుగుతాననే ఉద్దేశంతోనే ముందరికి వెళ్తున్నాను. ఓకే. సో డే 1 అనుకున్నాను, ఉమ్, డే 1 సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయగలిగాను. ఉమ్, నేను వితౌట్, యు బిలీవ్ ఆర్ నాట్, ఉమ్, అసలు నేను 5K చేస్తాను అనుకోలేదు, ఆ, బట్ ఐ డిడ్ ఇట్. వావ్, సో నాకేం అనిపించలేదు. అది. సో ఈ మైట్ బి సూన్ ఐ మైట్ గో ఫర్ 10K ఆల్సో. ఉమ్, అది ఏమంటారంటే మొండితనం అని ఏదన్నా అనుకో, ఆ, డ్యూ టు మై అంటే నీ వితౌట్ ప్రాక్టీస్, వితౌట్ వాక్, ఆ, నేను ఇంట్లో వాక్ చేస్తే సరిపోతుంది. అదే. ఆ వాక్ ని పట్టుకుని నేను 5K అంటే చేశాను. మీరు రోజు సో daily 10K చెయ్యాలనేది
నా కానీ గోల్ ఒకటి ఉంది. ఒకటి చెప్పాలి, లక్ష్మి గారు ఎప్పుడు కూర్చోరు, ఖాళీగా అయితే అసలు కూర్చోరు. కరెక్ట్ అనమాట. అంటే నాకు టైం సరిపోవట్లేదు, అవర్స్ అదే సరిపోవట్లేదు. అంతే. సో ఇంకెవరైనా బదిలిస్తే బాగుండు, నాకు అవర్స్ అనుకుంటుంటారు. అబ్బా అప్పుడే అయిపోయింది, ఈ రోజు టైం అయిపోయింది, డేట్ అంటే కానీ క్లాక్ ఇదైపోతుంది కదా. యాక్టివ్నెస్ ఉన్నారు కాబట్టే ఇట్ డజంట్ మ్యాటర్ ఏ ఏజ్ లో ఉన్నా సరే మీరు యాక్టివ్ గా ఉంటే 5K కాదు, 10K కాదు, 20K అమ్మో, కూడా ఈజీగా చేయగలరు. అమ్మో, అంటే మీరు ఒక గోల్ పెట్టుకుని 10 అయితే చెయ్యాలి. పెట్టుకున్నాను. నా గోల్ అంటే ఈ ఇయర్ నేను అనుకున్న దాంట్లో ప్రణాళికలో 10K అయితే ప్లానింగ్ టు డూ ఇట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అంటే ఇంకోటి ఉంది, లాస్ట్ ఇయర్ చేయలేకపోయాను. ఇయర్ వెళ్తాను వెళ్ళను నాకు తెలియదు, ఓకే. బట్ లాస్ట్ ఇయర్ కైలాసగిరి వెళ్దాం అనుకుని వెళ్ళలేకపోయాను కదా. దేవుడి దగ్గరికి నేను కైలాష్ వెళ్దామనే మైండ్ లో ఉన్నాను. బట్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్, అది చేయగలిగితే ఆయన నా గోల్స్ లో సెకండ్ గోల్ ఐ విల్ ఫినిష్ దిస్ ఇయర్. ఆయన ఈ రెండు పర్మిషన్ ఇస్తారు. అది శివుడు పర్మిషన్ తో మీరు డెఫినెట్ గా వెళ్ళాలని కోరుకుంటామండి. ఆ రెండు ఫైనల్ గా, అంటే దేవుడి గురించి చెప్తున్నా అనుకోవద్దండి మీరు ఎవరు కూడా. అంటే నేను అనుకున్న వాటిలో ఇది ఇంకొకటి ఉంది. ఏంటంటే పంచభూతాలు అంటారు కదా. అవును. పంచభూతాల్లో మనకున్నది, నేను అగ్ని చూసొచ్చాను. అగ్ని అనేది అంటే అగ్ని శివలింగం చూసొచ్చాను సంబంధించింది. వాయులింగం. సో నెక్స్ట్ మంత్ అనుకుంటున్నాను కదా, అప్పుడని వెళ్ళగలిగితే ఒకటి చూసొస్తా. ఓకే. సో పంచభూత లింగాలు అంటారు కదా. అంటే మనకి జ్యోతిర్లింగాలు ఒకటైతే పంచభూలింగాలు. ఎస్. సో దీనికి కూడా వెళ్ళగలిగితే డెఫినెట్ గా అంటే అక్కడ ఏంటంటే చిదంబరం అనేది ఒక సీక్రెట్ గా అంటారు చూడు, అంటే ఆ ప్లేస్ అనేది అంటారు. సో చిదంబరం శివుడు అది వెళ్దామని ఉంది. లెట్స్ కంప్లీట్ చేద్దాం, చూద్దాం. యా. సో అండి మీకోసం అండి నేను అంటే ఎందుకు చెప్తున్నానంటే నా ప్రణాళికల్లో కొన్ని పెట్టుకున్నాను, ఇవి చేద్దాం. అన్ని టెంపుల్సే అనుకున్నాను. అంటే వెళ్ళగలిగితే ఇండియా వెళ్ళినప్పుడు ట్రిప్ లో ఐ ప్లాన్ టు గో ఫర్ ఈ అంటే శివుడి దగ్గరకనే నాకు ఇష్టం, బాగా శివుడు అంటే బాగా ఇష్టము. సో వెళ్తాను సాయి. సో తప్పకుండా మూడిట్లో ఒకటి ఫినిష్ అయిపోయింది, రెండోది ఐ విల్ డూ ఇట్. సో ఆ 10K చేస్తే ఐ కెన్ డూ ఫర్ అంటే నేను అంటే ఒక టైప్ ఆఫ్ మ్యారథాన్ కదా, 10K మ్యారథాన్ చేస్తే సో దెన్ ఐ కెన్ గో ఫర్ కైలాష్. అది మెయిన్. ఓకే, గుడ్. రమ్మంటే సూపర్. ఆయన అదే లేనిదే ఏది చేయమైనా కొట్టదంటారు కదా. రమ్మంటే గ్యారంటీ. అది అసలు చాలా అదృష్టం ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్స్ కూడా వెళ్ళారు, అక్కడి వరకు వెళ్ళి షీ గాట్ హై ఫీవర్ అన్నమాట, వెళ్ళలేకపోయారు. అదే అంటే ఎన్ని ఉన్నా అవంతరాలు వచ్చినా కొన్ని వెళ్ళగలుగుతాం. అదే ఆయన పర్మిషన్ ఇవ్వాలి అనేది నాకు అంటే మైండ్ లో పడిపోయింది అనమాట. వితౌట్ శివయ్య పర్మిషన్ మీరు అది చూడాలి అంటే సాధ్యం కాదు. చూసిన వాళ్ళు వెళ్ళి వచ్చి విన్నై చూస్తే అసలు దే ఆర్ బ్లెస్డ్ అనిపిస్తుంది. నేను 11 జ్యోతిర్లింగాలు చూడటం జరిగింది, ఒక్కటే మిగిలిపోయింది నాకు, కేదార్నాథ్. అదొక్కటి వెళ్తే ఇంకా జీవితం అంతే, అది సార్థకం. మా డాడీ నాకు అన్ని అంటే మా పేరెంట్స్ అన్ని చూపించడం జరిగింది. అన్ఫార్చునేట్లీ అక్కడ చూపించలేకపోయారు డాడీ కూడా, పెళ్ళైపోయింది ఇంకా చూపించలేదు. పెళ్ళైన తర్వాత తెలీదు ఎప్పుడు పర్మిషన్ ఇస్తారు, ఎప్పుడు ఎలా వెళ్తాము అనేది కూడా తెలియదు. వెళ్తున్నాను కానీ ఆ ప్లేస్ అది ఆ టైం రావాలి. లెట్స్ సాంగ్ అండి. ఇంకో ఈ రీసెంట్ కొత్త సాంగ్ వచ్చింది. రీసెంట్ మూవీ సాంగ్సే వేస్తున్నాం. ఎందుకు అంటే మనం కొత్త సంవత్సరంలో వచ్చేసాం కాబట్టి కొత్త కొత్త పాటలు, కొత్త మాటలు, కొన్ని కొత్త ప్రణాళికలు మీతో షేర్ చేసుకుంటున్నాం. ఇవన్నీ రిలీజ్ అయ్యే సాంగ్స్ అంటే మూవీస్ కూడా మనం ప్రణాళికలు అంటున్నాం, టైం అయిపోతా ఉంది అసలు. సాయి ఎవ్రీ టైం హ్యాపెన్స్ ఫర్ us. దట్స్ ఓకే. ఈ పాట వినండి, మళ్ళీ వచ్చి ఈ పాటకు రితం లేదు, కథం లేదు, పదం లేదు, అర్థం లేదు, అర్థం లేదు, స్వార్థం గీతం అసలు లేదు. సూపర్ డూపర్ హిట్ సాంగ్, సూపర్ డూపర్ హిట్ సాంగ్. ఈ పాటకు స్కేలు లేదు, పెన్ను లేదు, పేపరు లేదు, తాళం లేదు, తలుపులు లేవు, తలాతో కాళ్ళనే లేదు. సూపర్ డూపర్ హిట్ సాంగ్, సూపర్ డూపర్ హిట్ సాంగ్. ఈ పాటకు ట్యూనింగ్ లేదు, ప్లానింగ్ లేదు,
సూపర్ డూపర్ హిట్ సాంగ్ సూపర్ డూపర్ హిట్ సాంగ్ సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఏదో సిచ్యువేషన్ ఉంటేనే హిట్ అవుతుందా పెద్ద హిట్ అవుతుందా సిగ్నేచర్స్ చెప్పుంటేనే బ్లాస్ట్ అవుతుందా సాంగ్ బ్లాస్ట్ అవుతుందా పబ్లిసిటీ ఉంటేనే ట్రెండ్ అవుతుందా ఫుల్ ట్రెండ్ అవుతుందా అరే ప్రమోషన్లు చేస్తేనే వ్యూస్ వస్తాయా మిలియన్ వ్యూస్ వస్తాయా రేడియోలో రాకున్నా యూట్యూబ్ లో వినకున్నా మౌత్ టాకుతోని మోత మోగిపోతులే ఈ పాటకు సింగర్ లేడు రైటర్ లేడు డాన్సర్ లేడు సౌండ్ లేదు గ్రౌండ్ లేదు నేము ఫేము లేనే లేదా సూపర్ డూపర్ హిట్ సాంగ్ సూపర్ డూపర్ హిట్ సాంగ్ సాగు కాడ పెండ్లి కాడ మంచి కాడ చెడ్డ కాడ మందు పార్టీల కాడ పార్టీ మీటింగ్ కాడ ఆటో నుండి ఆడి దాకా లోకల్ నుండి ఫారిన్ దాకా దావతులు పబ్బులల్ల మోగేది పాటరా అమ్మ నయన అక్క చెల్లి అన్న తమ్మి బావ మమది అడ్డ కాడ సడ్డకుడు అందరొక్క సోటకుడి పాడుకునే పాట రచల్ దుంకో నువ్వు ఎగురు నువ్వు తరువే నువ్వు షురు చేయి చూసుకోవాలా సూపర్ హిట్ సాంగ్ ఆ పాట నిజంగా ఆ లిరిక్స్ రాసినట్టే ఉందండి. కదా ఆ! సూపర్ డూపర్ హిట్ సాంగు. పెన్ను లేదు, పేపర్ లేదు, రేడియోలో వినలేదు. ఎక్కడా కని విని ఎరగని పాటలాగా ఉంది. కరెక్ట్. అందుకని ఆ అది సాంగ్ ఎన్నుకోవటం జరిగింది. ఎన్నుకోవడం Yes. అంటే ఇప్పుడొచ్చిన ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అంటే ఐదర్ ఆ లిరిక్స్ కూడా కొత్తగా ఉండాలి. ఏదో కొత్తగా క్రియేట్ చేస్తున్నారు. ఇందాక ఏ అన్నావు? ఆ! ఏ ఏఐ అన్నావు? అన్న సేమ్. అట్లాగే ఉన్నాయి సేమ్. అన్నీ. ఎందుకంటే ఏఐలో కూడా ఏమేమో వస్తున్నాయి. అదే. అంటే చనిపోయిన వాళ్ళు కూడా తీసుకొచ్చి మనకి చూపిస్తా ఉన్నారు. ఎంత కాదు ఫన్నీగా ఏఐ ఉంటది. మీరు ఎంత అందరికీ క్రియేటివిటీ. క్రియేటివిటీ ఒకటి చెప్పుకోవాలి ఏంటంటే ఒకటి శ్రోతలకి చెప్పాలి అనుకున్నదేంటంటే ఎవ్రీవన్ బీ కేర్‌ఫుల్ అండి. ఏ కాల్స్ వచ్చినా, స్పామ్ కాల్స్ వచ్చినా, లేకపోతే ఏ వీడియో రికార్డింగ్స్ వచ్చినా అన్‌లెస్ అది ట్రస్టెడ్ సోర్సెస్ అయితేనే మీకు తెలిస్తేనే ఓపెన్ చేయండి. లేకపోతే ఫోన్‌లు హ్యాక్ అయిపోతున్నాయి, కంప్యూటర్స్ హ్యాక్ అయిపోతున్నాయి. సో, బీ కేర్‌ఫుల్. అండ్ బికాస్ ఆఫ్ అందులో ఏఐ. ఇప్పుడు కొత్త స్కామ్ ఏంటంటే ఏఐ ఇమేజెస్‌తో గానీ, ఏఐ మన వాయిస్ తీసుకొని ఏఐ రికార్డింగ్స్‌తో వాళ్ళు ఫోన్ చేసేసి మాకు అకౌంట్‌లో డబ్బులు లేవు. అదే ఐదర్ అది మీ పిల్లల వాయిస్ అవ్వచ్చు, లేకపోతే మీకు తెలిసిన ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ వాయిస్ అయ్యుండొచ్చు. వాళ్ళ పేరుతో ఆ వాయిస్ ఆ రికార్డింగ్ వచ్చేసి మీకు నాకు డబ్బులు జెల్ చేయండి, లేకపోతే సంథింగ్ ఐయామ్ ఇన్ నీడ్ ఆఫ్ దిస్ మనీ అని వాళ్ళొస్తున్నారు కాల్స్. అంటే సో, యాహ్! ప్లీజ్ బీ పేరెంట్స్ కేర్‌ఫుల్. అయ్యుండొచ్చు. ఎవరినైనా ఎవరినైనా మీకు తెలియకుండా జరుగుతున్నాయి. సో, బీ కేర్‌ఫుల్. అది మీరు అది మీ పిల్లల దగ్గర నుంచి కాలే అనుకుంటే, ఒకసారి మీరు మళ్ళీ కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. క్లారిఫికేషన్ పిల్లలతో ఓకే. వాళ్ళకే కాల్ చేసి ఆ! ఎవరైతే ఉన్నారో మీరు డైరెక్ట్ కాల్ చేసి ఐదర్ ఫ్రెండ్, ఫ్యామిలీ మెంబర్ ఎనీవన్ ఎవరైనా సరే మీరు కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. మీరు కాల్ చేసారా ఇప్పుడు? మీకేమన్నా డబ్బులు అవసరం ఉందని కాల్ వచ్చింది. ఈస్ దిస్ ద రైట్ పర్సన్ అని కాల్ చేసి కనుక్కోండి. ఓకే. ఎస్పెషల్లీ మనకి వాట్సాప్‌లో ప్రాబ్లమ్ అవుతుంది. యాహ్! ఎందుకంటే హ్యాక్ అవుతున్నాయి యెస్. వాట్సాప్‌లో. చాలా. వాళ్ళెవరన్నా అని ఫేస్‌బుక్‌లో కూడా అట్లానే అవును. అవుతున్నాయి. అవును. సో, అంటే అది డ్యూ టు ఎట్లా అంటే టెక్నాలజీ డెవలప్ అయిన కుందికి మనం ఇంకా మన ఎక్కువ కేర్‌ఫుల్‌గా యాహ్! ఉండాలి. సో, ఆ టెక్నాలజీని దృష్టిలోకి తీసుకొని మన అడ్వాన్స్‌గా వెళ్తున్నారు అనుకుంటే వెళ్తున్నారు. యాహ్! అలానే కొన్ని విషయాల్లో బ్యాంకింగ్ కూడా హ్మ్. బ్యాంకింగ్ నువ్వన్నట్టు సాయి యాహ్! బ్యాంక్ నుంచి కూడా హ్మ్. మన అమౌంట్స్ అన్నీ పోతున్నాయి. అవును. ఎలా పోతున్నాయి అంటే బికాస్ ఆఫ్ మనం పిన్ ఉంటుంది కదా! యెస్. సో, మన బ్యాంక్‌కెళ్ళినా కూడా హ్మ్. మన వెనకాల ఎవరొస్తారో మనకు తెలవదు కదా! తెలీదు. సో, తెలీదు. మనం డ్రైవ్ త్రూ లోన్ ఎక్కడో తీసుకున్నామనుకో అవును. ఎవరైనా వాళ్ళని ట్రాక్ చేయొచ్చు. పిన్‌ని ఆ! పిన్‌ని
ఇమీడియట్ గా ఉమ్, అదర్ పిన్ తోటి ఎరేస్ చేయాలి. బా. అంటే మన పిన్ ఏదైతే అదే ఉందో అదే వేరే 1 2 3 4 ఆ, అనుకో, మళ్ళీ సో రివర్స్ లో కొట్టడం ఏదో ఒకటి చేయాలి. ఏదో సో ఒకటి నో వన్ నోస్ దట్ యా వాట్. కానీ మన ఇంప్రెషన్స్ ఉంటున్నాయి అవును కదా, అవును సో ఆ ఇంప్రెషన్స్ మూలం కూడా జరుగుతాయి. బా సో నీ రివర్స్ చేసా అంటే మన నెంబర్ని మళ్ళీ మనమే కొట్టామనుకో అదే లాక్ నాట్ అయిపోతుంది. వ్యాలిడ్ కదా Yeah. సో అలా కూడా చూసుకోవడం జరగదు. అంటే అదే ఇప్పుడున్న టెక్నాలజీకి మనం చేయాల్సింది మనం డబ్బులు మనల్ని మనం ప్రొటెక్ట్ పోగొట్టుకోవడానికన్నా. చేసుకోవాలి సో అంతే. దిస్ ఇస్ వాట్ అంటే మనం వింటాం కూడా జరుగుతోంది ఈ అవును మధ్యలో. ఏంటంటే బ్యాంక్స్ దగ్గర కానీ ఉమ్, ఎక్కడైనా సరే మా అమౌంట్స్ ఇలా పోయినాయి అంటున్నారు. అదే సో ఎలా అంటే ఏటీఎం అంటారు. అవును ఏటీఎం దగ్గర మనకి ఒక్కసారి వచ్చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళం కాబట్టి వెళ్ళం మన వెనకాల వాళ్ళు వచ్చేస్తారు కదా, అవును ఆ కరెక్ట్ లోపల అయిపోతుంది. కొందరు ఉంటారు యా అంటే స్కామ్. సో బెటర్ అండి ఇలాంటి వాటి అంటే మాకు తెలిసినవి మీతో షేర్ షేర్ చేసుకోవడం చేసుకుంటున్నాం అంటే అంతే. మేము కూడా విన్నదేనండి. అవును అంటే అనుభవం కాకపోయినా టచ్ బట్ వుడ్ ఎవరు ఆ సిచ్యువేషన్ వద్దు ఫేస్ అనే ఉద్దేశంతో మీకు చేయకుండా చెప్పడం. ఉండాలి అని కొత్త కోరుకుంటున్నాం. వాళ్ళని కూడా మనకి డోర్ దగ్గర కూడా ప్రాబ్లం అవుతుంది అవును తెలుసు కదా. యా కెమెరా ఒకటి రింగ్ డోర్ లేకపోయినా సో అక్కడ ఏమవుతుందంటే మన పిల్లలు మాట్లాడినట్టు ఇందాక నువ్వు ఎస్ అన్నట్టు ద వాయిస్ మనమేమో చూడము. అదే ఎస్పెషల్ ఇండియాలో అంటే దట్స్ అ డిఫరెంట్ థింగ్. ఇక్కడ ఏంటంటే మనము గబుక్కని డోర్ ఓపెన్ చేస్తాం. కరెక్ట్ సో దట్ యా ఇస్ నాట్ సేఫ్ కూడా. అవును సో బెటర్ చూసుకుని then ఎవరో అది ఇప్పుడు మనకి ప్రతి డోర్ కి ఒక ఐ కార్నర్ ఐ ఉంటది కదా కెమెరా ఐ ఐ ఐ హోల్ ఐ హోల్ ఐ అది హోల్ నుంచి అయినా చూడండి మీ yes. రింగ్ ఆర్ కెమెరా కూడా వాళ్ళు ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ కదా. సో అది వర్క్ అవ్వకపోతే ఈ ఐ హోల్ నుంచి అయినా ప్లీజ్ కన్ఫర్మ్ అది వాళ్ళు తెలిసిన వాళ్ళు ఆర్ మీకు నైబర్స్ వాళ్ళ అయితేనే గానీ డోర్ ఓపెన్ చేయొద్దు. ఓకే వాయిస్ వినంగా తీయకండి. అది అందుకని బీ వెరీ కేర్ఫుల్ అండి. సో మీ ప్రొటెక్షన్ మీకోసం చెప్పడం జరుగుతుంది అంతే. అంతే మీరు అంటే మీరేమన్నా చెప్పదలుచుకుంటే కూడా మాకు కాల్ చేసి చెప్పొచ్చు అండి. ఏమన్నా మీరు అంటే మీకు అంటే ఎక్స్పీరియన్స్ కానీ ఏదన్నా జరిగినా కూడా మాకు చెప్తే ఏంటంటే మేము కూడా అట్లీస్ట్ వేరే వాళ్ళతో షేర్ చేయడం షేర్ జరుగుతుందండి. చేసుకుంటాం. సో సాయి ఆ, 4 రోజుల్లోకి పండగ వచ్చేసింది పండగ సాయి. వచ్చేస్తా ఉంది. న్యూ ఇయర్ ఇట్లా అయ్యే లోపల 4 మనకి రోజులు యాక్చువల్ ఉందా? అవును కదా, ఆ, కరెక్ట్ 4 కదా, 11 అవును 15th కదా పండగ. 15th 12 13 కాదు 14 ఈసారి సంక్రాంతి ఆ, 15th వచ్చింది. 14th ఈజ్ కనుమ, సారీ మన భోగి. భోగి 14th భోగి, కాదు 15th పండగ. అవును దట్స్ అది ఎప్పుడు కన్ఫ్యూజన్ అండి బాబు. లేదు ఈ ఈ సంవత్సరం ఈ ఓకే సంవత్సరము మనం చేసుకోపోయేది 15th ఓకే జనవరి 15th సంక్రాంతి, ఓకే భోగి 14. అందుకని 4 days అన్న, 4 days ఫెస్టివల్. సో ఫెస్టివల్ ఒక సాంగ్ వేసుకుని అదే తప్పకుండా అండి. అందరికి Have a good- అడ్వాన్స్ గా విషెస్ చెప్పేస్తున్నాం మళ్ళీ. అండి. హ్యాపీ హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి న్యూ ఇయర్ అయిపోయింది, సంక్రాంతి ఫస్ట్ ఫెస్టివల్ ఫెస్టివల్స్ మొదలైంది. ఫెస్టివల్ మొదలైపోతుంది మనకి. సో ఇంకో పాట వేసే లోపు మన స్పాన్సర్స్ వాళ్ళ గురించి ఒక్కసారి యాక్చువల్ గా చెప్పుకుందామండి. ఇంకొకటి కూడా చెప్దాం అనుకున్నానండి, మర్చిపోయాను చెప్పడము. సో మనకి టాంటెక్స్ లో ఈ సంవత్సరం కొత్తగా ప్రెసిడెంట్ గా ఆ, వచ్చిన వారు మాధవి లోకిరెడ్డి అండి. షీఈ్ ద ప్రెసిడెంట్. ఉమ్. అండ్ ఇంకా టీం అందరికి కూడా, తన టీం కానీ సో అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి విషెస్ అందరికి. చెప్తూ మా ఆల్ ది బెస్ట్ ఫర్ ద న్యూ ఇయర్. yes, సో this comes- టాంటెక్స్ ఈ 2026 విల్ బి రాకింగ్ మీ టీమ్ That తో, too. కొత్త టీమ్ తో. సో మాధవి పీరియడ్ లో కూడా మాధవి అంటే షీఈ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కాబట్టి మాధవి అంటున్నాను. సో మాధవి లోకిరెడ్డి 40th అంటే 40 ప్రెసిడెంట్. సో వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ ఆల్సో. సో కంగ్రాచులేషన్ మాధవి ఫర్ కంగ్రాచులేషన్స్ అండి మా తరఫు నుంచి, గానసుధ తరఫు నుంచి Yes. మీకు ఎస్పెషల్లీ మీ టీమ్ కి అందరికి హార్టీ విషెస్ And అండ్ వెల్కమ్ టు congratulations. 2026 లో మీరు ఇంకోటి మర్చిపోయారు, ఏంటి మన టాంటెక్స్ సంక్రాంతి సంక్రాంతి సెలబ్రేషన్స్ yes కానీ ఫెబ్ లో జరుగుతుంది. ఫెబ్ లో జరుగుతా ఉంది. కానీ ఎవరైనా ఆ విషయాలు లేకపోతే ఎవరైనా పార్టిసిపేట్ కొత్త team, చేయాలి కొత్త అనుకుంటే టీము ఆ రోజు మీ అందరికి కూడా స్టేజ్ మీద కనపడతారండి. కనిపిస్తారు. ఎవరైనా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మన tantex.orgకి వెళ్ళి ఆ ఫ్లయర్, ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. మీరు కాంటాక్ట్ చేసి వాళ్ళతో మాట్లాడి ఎలా చేయాలి, ఎలా పార్టిసిపేట్ చేయాలి, అవన్నీ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో స్పాన్సర్స్ గా కూడా రావచ్చండి Yes. కొత్త సంవత్సరానికి. సో నెక్స్ట్ మోస్ట్లీ ఏంటంటే
పండగ గురించి మనం అనుకున్నాం కదా సాయి. ఫస్ట్ పండగ న్యూ ఇయర్ తో అయిపోయింది, అవును. తెలుగు పండగ స్టార్ట్ అయింది. Yes. సో సంక్రాంతి 4 రోజుల్లో. అది. సో ఈ ఈ పాట పాట మీ అందరి కోసము. కాదు. ఈ పాట వేసేలోపు మన టైం కూడా అయిపోతుంది. విఆర్ గుడ్ సాయి. మనం ఇంకొక పాట వేయొచ్చు. ఎస్ ఓకే. ఎస్ ఈ పాట సంక్రాంతి సాంగ్ మీకోసం అండి. ప్రైవేట్ సాంగ్ అయినా కూడా చాలా బాగుంది సాంగ్. అది అంటే చాలా మీనింగ్ఫుల్ గా ఉంది. Yes. మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాం. మీకోసం అండి. హర సంక్రాంతి వచ్చిందంట, మన ఊరి గాలిలో సువసనంట, పొలాల పసిడి దారిలో పండుగ గీతమే వినిపింత. సూర్యుడి వెలుగింట మన కలల గుడిసెల్లో వెలుగంట, తల్లి చేతి పొంగలి రుచిలో జీవిత సత్యమే దాగుంటా. ఓ భోగి రోజు భోగి మంటల వెలుగులంట, పాత బాధలు పొగైపోయా, కొత్త ఆశల పుత్తడి పూలు మన గుమ్మానికి చేరాయా. పొద్దున్న పగడపు గాలిలో పిల్లల నవ్వు మల్లెలయ్యా, గుమ్మం ముందు మగ్గు వేసే అమ్మ చేతి అక్షతలయ్యా. ఈ సంక్రాంతి వచ్చిందంట, మన ఊరి గాలిలో సువాసనంట, పొలాల పసిడి దారిలో పండుగ గీతమే వినిపింత. సూర్యుడి వెలుగంట, మన కలల గుడిసెల్లో వెలుగంట, తల్లి చేతి పొంగలి రుచిలో జీవిత సత్యమే దాగుంటా. సంక్రాంతి వచ్చిందంట, మన ఊరి గాలిలో సువాసనంట, పొలాల పసిడి దారిలో పండుగ గీతమే వినిపింత. ఇది మకర సంక్రాంతిరా సూర్యబాబు వెలుగులెంత, కోడి పందేల అరవలెంత, పొంగలి పూతల తీయదనంతా. రంగు రంగుల రవ్వ మగ్గు గుమ్మమంతా ఉయ్యాలయ్యా, ఆకాశంలో పతంగులన్నీ పిల్లల నవ్వులయ్యగిరయ్యా. సంక్రాంతి వచ్చిందంట, మన ఊరి గాలిలో సువసనంట, పొలాల పసిడి దారిలో పండుగ గీతమే వినిపింత. సూర్యుడి వెలుగంట, మన కలల గుడిసెల్లో వెలుగంట, తల్లి చేతి పొంగలి రుచిలో జీవిత సత్యమే దాగుంటా. ఓ సూర్యుడి వెలుగంట, మన కలల గుడిసెల్లో వెలుగంట, రైతన్న గుండెల సంతోషనంట, ఎద్దుల పూజల శాంతి గీతాలంట, మన పల్లె పాటాల మాధుర్యంట. బంగార ధాన్యపు మెల్ల మెల్ల ఎండేళ్ల దార్లలో చేరగా, కుటుంబం చేరిన సాయంత్రం మనసు దేవరమైపోయగా. చివరి పల్లవి సంక్రాంతి వచ్చిందంట, మన ఊరి గాలిలో సువసనంట, పొలాల పసిడి దారిలో పండుగ గీతమే వినిపింత. సూర్యుడి వెలుగంట, మన కలల గుడిసెల్లో వెలుగంట, తల్లి చేతి పొంగలి రుచిలో జీవిత సత్యమే దాగుంటా. సాయి అన్నారు కదా ఈ అసలు చూసావా? ఆ సాంగ్ మొత్తం ఏఐ. ఏ కదా. ఏఐతో తెల్- అసలు అది మీరు
అబ్జర్వ్ చేస్తే గానీ తెలీదు. ఎస్. అది ఏఐతో క్రియేట్ AI. చేశారని. కొన్ని సీన్స్ మనకు తెలిసిపోతాయి. అది కొన్నేమో న్యాచురల్ కొన్ని పెట్టారు. అంటే కొన్నేమో ఆ! ఏఐతో క్రియేట్ చేసిన ఇమేజెస్. అసలు ఆ ఇమేజెస్ చూస్తా ఉంటే నాకు అంత అద్భుతంగా ఇండియాలో ఆడపిల్లల ఇంత ఫాస్ట్ క్రియేషను లేకపోతే చూడు. ఎడ్లు బండిని క్రియేట్ చేసేసినయి, లేకపోతే కోడి న్యాచురల్ పందాలు క్రియేట్ చేసినయి, ముగ్గులు, రంగోలి. మనం అసలు ఎంత అద్భుతంగా ఇక్కడ రంగోలి చేయడమే అంటే పార్టిసిపేట్ చేస్తారు. కాంపిటీషన్స్ నేను జరుగుతాయి. చెప్పిన ఇండియాలో ఎంత అడ్వాన్స్‌గా ఉంది యెస్. ఈ సాంగ్ కూడా. అహా! ఏంటంటే అంటే ఆ పాటకు అదే. అనుగుణంగా ఆ క్లిప్పింగ్స్ ప్రతిదీ. పెట్టడం ఆ! అసలు 90% ఈజ్ ఏఐ. ఆ! ఇంత అంటే అడ్వాన్స్‌గా వాళ్ళు ఈ సాంగ్‌ని ఇలా క్రియేట్ చేయాలనేది కానీ హ్యాట్స్ దాంట్లో ఆఫ్. ఒక మీనింగ్ మాత్రం అద్భుతంగా ఉంది. పొంగలి అమ్మ చేసిన ఆ అమృతం ఇంకెక్కడికి రాదండి. అమ్మ కదా! అది. అమ్మ వంట ఎంత ఏఐ క్రియేట్ చేసినా పొంగలి టేస్ట్ టేస్ట్. మాత్రం మన ఇంట్లో వర్డ్ చేసుకున్నట్టు లేకపోతే మన పేరెంట్స్ చేసినట్టు ఆ టేస్ట్ మళ్ళీ రాదు. రాదు. అది. అది అంటే ఆ కుండలో చేసే ఆ! విధానం కానీ అంటే ఎస్పెషల్లీ మన విలేజ్‌లకెళ్తే అది. ఈ అట్మాస్ఫియర్ అంతా విలేజ్‌లో అవును. చేసేది. అంటే సిటీలో తక్కువ ఉంటుంది. కానీ యాహ్! ఏమోలే సాయి. ఎందుకంటే మళ్ళీ ఆ విలేజెస్ గుర్తొచ్చేస్తాయంటారా? సో వద్దులే బాధ అనిపిస్తది కానీ వద్దులే. ఓకే. అందరికి వండర్‌ఫుల్ హ్యాపీ పొంగల్ అండి. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి, హ్యాపీ కనుమ అందరికీ యెస్. మరొకసారి ఈ సంవత్సరం అద్భుతంగా, ఆరోగ్యంగా అందరూ ఉండాలని హెల్తీగా కోరుకుంటా. ఉండాలని కోరుకుంటున్నామండి. సో అండ్ బీ అంటే సేఫ్ కూడా చూసుకోండి. యాహ్! ఫస్ట్ థింగ్ ఏంటంటే సేఫ్టీ ఇంపార్టెంట్ యెస్. అండి. అదేంటంటే మనం డ్రైవ్ కానీ ఏదైనా సరే. ఎనీథింగ్ యాహ్! మీరు డ్రైవ్ చేసిన వెనకాలొచ్చి ఎవరన్నా హిట్ చేసినా మనం ఏం చేయలేము. సో ఎంత ప్లస్ సేఫ్‌గా డ్రైవ్ చేసినా ఒకటి డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం ఫోకస్ ఆన్ ద రోడ్ అండి. యెస్. మీరు ఆడియో వినొచ్చు. నేను ఎవ్వరిని కాదని నేనే వింటా ఉంటా. ఆడియో లేకుండా నేను అసలు డ్రైవ్ చేయలేను. యాహ్! అదే ఓకే. ఆడియో విన్నా ఎనకాల ఏ కన్వర్జేషన్ జరుగుతా ఉన్నా ఫోకస్ ఆన్ ద రోడ్. మిర్రర్. అండ్ ఇఫ్ యూ ఆర్ టైర్డ్ టేక్ రెస్ట్ బిఫోర్ డ్రైవింగ్ అండి. ఇఫ్ యూ ఆర్ యాహ్! గోయింగ్ ఆన్ ఎ లాంగ్ డ్రైవ్స్ అయితే ఎస్పెషల్లీ చాలా వింటున్నాము ఈ రీసెంట్‌గా అయితే. ఐస్‌ని అంటే ఇప్పుడేంటంటే కొంచెం బ్లింక్ అవుతుంది. నిద్ర వస్తుంది ఆ! అనిపించింది నాకు కూడా. జస్ట్ ఒక 5 మినిట్స్. అదే సో ఒక్కసారి 5 మినిట్స్ రెస్ట్ చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటది. సో బీ కేర్‌ఫుల్ అండ్ మేక్ ష్యూర్ ద పర్సన్ నెక్స్ట్ టు యూ ఈస్ ఆల్సో సేఫ్ అలాంగ్ విత్ యూ. ఓకే. అండ్ మనకి ఇంకో 2 నిమిషాలు మాత్రమే ఉంది. యెస్ సాయి. సో నా మామూలుగా లాస్ట్ ఇయర్ చెప్పినయే నేను చెప్పేది ఎందుకు అంటే బీ హ్యాపీ అండి. హ్యాపీనెస్ ఈస్ ద వన్ ఆఫ్ ద వండర్‌ఫుల్ థింగ్. ఎవరు తీసుకునేది లేదు. ఎవరు ఇవ్వాల్సింది కాదు. మీ హ్యాపీనెస్ మీదే. యెస్. సో మేక్ అంటే ష్యూర్ మనతో పాటే ఆ! ఏదున్నా కూడా మంచైనా చెడైనా కూడా ఇట్ హ్యాస్ టు బి విత్ అస్. అది. అండ్ అంటే మీరు షేర్ చేయాలనుకున్న మాత్రము తప్పకుండా మీ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఎనీవన్ హ్మ్. షేర్ చేసుకుంటా మీరు వెళ్తే మటుకు లైఫ్ విల్ బి సక్సెస్ అండి. అది. అలానే మీలోని మీరే పెట్టుకుంటే అంటే ఏదన్నా ఎనీథింగ్ పెట్టుకుంటే మాత్రం మనము అది చాలా కష్టం. యూ హావ్ ఇట్స్ టు లైక్ షేర్ అంటే ఏదైనా మెంటల్ సరే. స్ట్రెస్ తోటి అవును. మనం అనుకున్నవి చేయలేము. ఇప్పుడు మీరు అనంగానే గుర్తొచ్చింది. మెంటల్ స్ట్రెస్ ఈస్ ద బిగ్గెస్ట్ అన్నమాట. మెంటల్ స్ట్రెస్ ఈస్ ద టైర్డ్ మనిషిని ఎలా కుంచేస్తదంటే అలా యెస్. అంటే ఊపేస్తది. ఆ! ఊపేస్తది. ఏదైనా అనుకోండి. అది జాబ్‌లో ఆ! అయ్యుండొచ్చు, ఫ్యామిలీ రిలేటెడ్ అయ్యుండొచ్చు, ఎనీథింగ్ కానీ చెప్పలేం. ఒక మనకి క్లోజ్‌గా ఉండే వాళ్ళతో షేర్ చేసుకున్నాం అనుకోండి. ఆ బాధని స్ప్రెడ్ చేసినట్టు వాళ్ళేమన్నా మనల్ని ఆర్చేస్తారు, తీర్చేస్తారని కాదు. బట్ షేర్ చేస్తే ఆ బాధ మన మనసులోంచి బయటకొస్తుంది అట్‌లీస్ట్. యెస్. ఓకే. సో బీ హ్యాపీ. మేక్ ష్యూర్ ద పర్సన్ నెక్స్ట్ టు యూ ఈస్ ఆల్వేస్ స్మైలింగ్ అండి. బీ పాజిటివ్ అండ్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్. యాహ్! ఓకే. సో ఆఖరిగా ఇంకొక సంక్రాంతి పాట ఉంటే వేస్తే హ్మ్. సూపర్‌గా ఉంటది. సో ఎందుకంటే మళ్ళీ వచ్చే వచ్చేసారి మరొక మంచి అంశంతో నెక్స్ట్ మేము మంత్ ముందుకు మేమిద్దరం వచ్చేస్తామండి. వస్తాము మళ్ళీ. సో బట్ నెక్స్ట్ వీక్ మా ఆర్జేస్ ఉన్నారు. సో అది. కంటిన్యూయస్‌గా ఉన్నాయి ఈ ప్రోగ్రామ్. యాహ్! సో మీకోసం అండి. అలానే వన్స్ అగైన్ హ్యాపీ పొంగల్ ఫర్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు ఈ అందరికీ పాటతో అండి. మీకోసం. ప్లస్ టాంటెక్స్ కొత్త నూత్ టీమ్‌కి హార్టీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టాంటెక్స్ టీమ్. యెస్. ఓకే. ఈ పాట మీ అందరి కోసం.
మార్నింగ్ గ్రీన్ టీ నైట్ అయితే 90 ఎవడైతే ఏంటి కుమ్మేద్దాం సంటి వెంకీ ఇచ్చేద్దాంకి స్పీడ్ ఏమో 5G స్టైల్ ఏమో జెన్జీ వారేవా సర్జీ we are so crazy బాసు పెంచేయి బేసు అన్న నువ్వు నెక్స్ట్ లెవెల్ తమ్మి నువ్వు బెస్ట్ లెవెల్ నువ్వు నేను వేరే లెవెల్ ఇద్దరికమో పీక్స్ లెవెల్ గడ్డి బస్సు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి అరే ఏంది వెంకీ సంగతి ఇరగదిద్దాం సంక్రాంతి ఏంది బస్సు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి ఏంది వెంకీ సంగతి ఇరగదిద్దాం సంక్రాంతి తమిళంలో రొంబ కన్నడలో